తమ నాయకుడికి తూటి వీడ్కోలు పలికారు. కర్నూలు నుంచి బయలుదేరిన ప్రత్యేక హెలికాప్టర్ మరికొద్ది క్షణాల్లో హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్పోర్ట్ చేరుకునే అవకాశం ఉంది. మరికొద్ది క్షణాల్లో తమ ప్రియతమ నాయకుడిని హైదరాబాద్ వాసులు చూసే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ ప్రత్యేకంగా TV9 మాత్రమే ప్రసారం చేస్తోంది. పరుగు తీస్తుంటూ ధూర్తులే అసురులై పురకరిస్తుంటే యుగము యుగమున వెలిసెను దేవుడు జగము జగమును నడిపిన ధీరుడు మా దీపము కొద్దిసేపటి క్రితమే కేబినెట్ సమావేశం ముగిసింది. పలు కీలక అంశాలను ఆ సమావేశంలో చర్చించినట్టు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి మురళీకృష్ణ సెక్రటరీ నుంచి అందిస్తారు. ఓవర్ టు మురళీకృష్ణ. సమావేశం ఇంకా కంటిన్యూ అవుతోంది. ఇంకా పూర్తిగా ముగియలేదు సమావేశం. అయితే ఈ సమావేశంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కేబినెట్ మీటింగ్ గా భావించాల్సినటువంటి పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక అధికారిక సంతాప సమావేశంగా మాత్రమే మనం భావించాలి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఇక లేనటువంటి పరిస్థితుల్లో ఆయన కేబినెట్ ఆయన కూర్చుకున్నటువంటి కేబినెట్ సభ్యులెవరు కూడా కేబినెట్ మెంబర్స్ గా కేబినెట్ మినిస్టర్స్ గా కొనసాగడానికి అవకాశం లేదు. మరెవరు కూడా కేబినెట్ మినిస్టర్స్ కాదు, కేవలం ఎమ్మెల్యేలుగా మాత్రమే పరిగణించాలి. అయితే కొద్దిసేపటి క్రితం రాజ్భవన్ లో జరిగినటువంటి కార్యక్రమంలో ఉన్నవాళ్ళలో సీనియర్ గా ఉన్నటువంటి మొన్నటిదాకా ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నటువంటి రోసయ్య ముఖ్యమంత్రిగా అపధర్మ ముఖ్యమంత్రిగా చీఫ్ జస్టిస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రిగా రోసయ్య కొద్దిసేపటి క్రితం సచివాలయానికి వచ్చిన తర్వాత ఉన్నటువంటి మంత్రులందరూ కూడా కేబినెట్ కొలీగ్స్ గా రెండు వరకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమావేశంలో అధికారికంగా వైఎస్ రాజశేఖర రెడ్డికి సంతాపం తెలియజేయడంతో పాటుగా ముఖ్యమంత్రిగా జగన్ పేరుని ప్రపోజ్ చేయాలి, జగన్ కి సపోర్ట్ గా ఉండాలి అనేటువంటి అంశం కూడా ఒక ఏకగ్రీవ తీర్మానం పెట్టాలి అనేటువంటి ఆలోచనలు కూడా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో పూర్తి స్థాయిలో ఒక ఏకాభిప్రాయం అనేది డెవలప్ అవుతుంది. లోకీ గెస్ట్ హౌస్ లో సమావేశమైనటువంటి దాదాపు 20 మంది ఎంపీలు ఇదే అంశానికి సంబంధించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏకతాటి మీద నడవాలి అంటే, ఎటువంటి చిన్నాభిన్నం కాకుండా పార్టీ ఏకతాటి మీద నడవాలి అంటే రాజశేఖర రెడ్డికి వారసుడిగా జగన్ ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా సోనియా గాంధీకి ఒక లేఖ ద్వారా ఆ విషయాన్ని తెలియజేయాలని చెప్పి ఒక నిర్ణయం ఇప్పటికే తీసుకున్నారు. అలాగే మరోవైపు దాదాపుగా 100 మందికి పైగా ఎమ్మెల్యేలు కూడా జగన్ కి అనుకూలంగా జగన్ కి సపోర్ట్ గా నిలవాలి అనేటువంటి అంశం మీద ఏకాభిప్రాయంతో ఉన్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి తక్షణం CLP మీటింగ్ ఏర్పాటు చేస్తే మా అభిప్రాయాలు తెలియజేస్తామని చెప్పి హైకమాండ్కి వాళ్ళందరూ కూడా అనేక రూపాయలు తెలియజేస్తున్నారు. మరోవైపు కేబినెట్ మీటింగ్ భావిస్తున్నటువంటి ఈ ఫార్మల్ మీటింగ్ లో కూడా ఈ సంతాప సమావేశంలో కూడా మంత్రులందరూ కూడా ఈ రోజు వరకు మంత్రులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి, ఏకగ్రీవంగా ఒక తీర్మానం చేయాలి, సోనియా గాంధీకి విషయాన్ని పార్టీ హైకమాండ్కి విషయాన్ని తెలియజేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రకంగా చూసుకుంటే ఒక ఏకాభిప్రాయం అనేది జగన్ కి సంబంధించినటువంటి విషయంలో వస్తోంది అని చెప్పి భావించవచ్చు. అలాగే ఇక్కడ సమావేశం ముగిసిన వెంటనే నేరుగా ఇక్కడి నుంచి మంత్రులందరూ కూడా ముఖ్యమంత్రి రోసయ్యతో పాటుగా అందరూ కూడా బేగంపేట విమానాశ్రయానికి వెళ్ళబోతున్నారు. అక్కడ
మరికాసేపట్లో రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి భౌతికాయం అలాగే ఆయనతో పాటు హెలికాప్టర్లో ప్రయాణం చేసినటువంటి మిగతా 9 సిబ్బందికి సంబంధించినటువంటి భౌతికాయాలు మరికాసేపట్లో హైదరాబాద్కి చేరుకోబోతున్నాయి. నేరుగా ఈ సమావేశం ముగిసిన తర్వాత అందరూ కూడా బేగంపేట విమానాశ్రయానికి వెళ్ళి అక్కడి నుంచి ఆయన కుటుంబ సభ్యులకి రాజశేఖర రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులకి పరామర్శించడం వాళ్ళకి ధైర్యం తెలిపేటువంటి కార్యక్రమం క్యాంప్ ఆఫీసులో జరగబోతోంది. ఈ రోజంతా కూడా అక్కడే క్యాంప్ ఆఫీసులో ఆ భౌతికాయాన్ని అక్కడ ఉంచుతారు. తర్వాత రేపు ఉదయం ప్రజల సందర్శనార్థం రేపు ఉదయం 9 గంటలకి ఎల్బీ స్టేడియంకి తరలిస్తారు. ఎల్బీ స్టేడియంలో లక్షలాది మంది ప్రజానికం వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి భావిస్తున్నారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి కేవలం ఒక పార్టీకి సంబంధించిన నాయకుడిగా మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకి అభిమానులు అనేది అన్ని వర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేక మంది ఇక్కడికి వస్తారని చెప్పి భావిస్తున్నారు. దాదాపుగా 1 గంట వరకు కడసారి చూపు కోసం అక్కడ భౌతిక తర్వాత 11 o'clock ఇక్కడి నుంచి పులివెందుల తీసుకెళ్తారు. రేపు సాయంత్రం 5 గంటలకి ముఖ్యమంత్రికి సంబంధించిన సొంత జిల్లా ఆయన సొంత ఊరు పులివెందుల్లో ఆయనకు సంబంధించినటువంటి అంత్యక్రియలు జరగబోతున్నాయి రేపు సాయంత్రం 5 గంటలకి. స్మృతి, థ్యాంక్ యూ వెరీ మచ్ మురళీకృష్ణ. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోసయ్య ఆధ్వర్యంలో ఇప్పుడు మీటింగ్ జరుగుతోంది. ఇంకా మీటింగ్ ముగియలేదని మా ప్రతినిధి చెప్తున్నారు. అలాగే మీటింగ్ ముగిసిన తర్వాత బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకుని తమ ప్రియతమ నాయకుడిని చూడడానికి ఎమ్మెల్యేలందరూ వెళ్తారు. అలాగే రేపు జరగబోయే అంశాలను కూడా మీటింగ్ లో చర్చించే అవకాశం ఉంది. ఇక గాంధీ భవన్ లో తమ ప్రియతమ నేతకు నివాళులు అర్పిస్తున్నారు నేతలు. ఇప్పుడు దృశ్యాలను ఒకసారి చూద్దాం. కర్నూలు నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి భౌతికాయం మరికొద్ది క్షణాల్లో అనుకోవచ్చు బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుతోంది. ఇక అక్కడికి సంబంధించిన అధికారులు అలాగే పలువురు నేతలు ఎమ్మెల్యేలు కూడా చేరుకుంటున్నారు. అక్కడ పూర్తి పరిస్థితిని మా ప్రతినిధి నగేష్ వివరిస్తారు. ఓవర్ టు నగేష్. సుమతి, వైఎస్ భౌతికాయం 4:30 ప్రాంతంలో కర్నూలు నుంచి బయలుదేరింది. మరికొద్దిసేపట్లో ఇక్కడ ల్యాండ్ అవ్వబోతుంది. వైఎస్ భౌతికాయం కోసం వైఎస్ అప్తమిత్రుడు కేవీపీ రామచంద్రరావుతో సహా రాజకీయ నాయకులందరైనా ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఎంపీ హర్ష కుమార్ ప్లస్ కేశవరావు మరియు డీజీపీ కలెక్టర్ నవీన్ మిత్తల్ వివిధ రకాలైన ప్రభుత్వ ఉన్నతాధికారులతో చేరుకుని వైఎస్ భౌతికాయాన్ని అధికార లాంఛనాలతో ఎక్కడైతే ఇప్పుడు వైఎస్ క్యాంప్ ఆఫీస్ ఉందో ఇంటికి తీసుకెళ్ళడానికి పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు చేశారు. వైఎస్ ఎలాగైతే అధికార దర్పంతో నేను 8:30 ప్రాంతంలో కర్నూలు వెళ్ళడం, అదే అధికార దర్పాన్ని కూడా ఇక్కడ రాష్ట్ర స్థాయి అధికారులు కూడా ఏర్పాట్లకు సన్నాహాలు చేస్తున్నారు. వైఎస్ కాన్వాయ్ కూడా ఏదైతే 5 వెహికల్లో అతను స్కార్పియోలో రెగ్యులర్ గా 2, 3, 4, 5 వెహికల్లో వెళ్తాడో అతను ఉన్న ఒక వాహనాన్ని పూలతో సిద్ధం చేసి ఆ వాహనంతో పాటు కూడా కాన్వాయ్ కూడా వెళ్ళడానికి కూడా లోపల ఎయిర్పోర్ట్ లోపల పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. ఎప్పుడైతే అధికార లాంఛనాలతో సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళడం, అదే అధికార లాంఛనాలతో భౌతికాయం ప్రస్తుతం సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్ళండి. సీఎం భౌతికాయం ఇక్కడ రావడం కోసం ఇక్కడ ఉన్న అభిమానులు